ఇవాళ ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గాన్ని చూస్తున్నాం. దాని కనుక అమెరికా సామ్రాజ్యవాదం నిలబడి ఏ హద్దు ఆంక్షలు లేకుండా విపరీతంగా మనుషులను చంపుతున్నారు, చిన్న పిల్లలను చంపుతున్నారు, మహిళలను చంపుతున్నారు, వృద్ధులను చంపుతున్నారు. మనిషి అనే కొన్ని జ్ఞానం లేకుండా, స్పృహ లేకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక హింసాయుతమైనటువంటి దశలో మనం బతుకుతున్నాం. ఆ హింసాయుత ప్రపంచంలో మన దేశంలో కూడా ప్రతిపక్షం ఉండకూడదని భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల క్రితము కాంగ్రెస్ విముక్తి భారత్ అంటే కాంగ్రెస్ పార్టీ లేనటువంటి భారత్, అది ఆ ఎన్నికలు అయిపోతే అది వేరే విషయం, కానీ కాంగ్రెస్ లేనటువంటి ఒక భారతదేశం. అలాగే ఇవాళ నక్సలైట్ లేని భారతదేశం, దీని తర్వాత కమ్యూనిస్ట్ లేని భారతదేశం, దీని తర్వాత ప్రజాస్వామ్యవాది లేని భారతదేశం, తర్వాత ప్రతిపక్షాలు లేని భారతదేశం. ఇది ఏ పద్ధతి? మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం చాలా ఆలోచించి రాసిన రాజ్యాంగం. 2.5 సంవత్సరాలు దేశంలో ఉండేటువంటి మేధావులు, దేశంలో ఉండేటువంటి లాయర్స్, జడ్జి అందరూ కూర్చొని అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం ఏం చెప్తున్నది? రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగం ఉపయోగించే అధికారం ఉంటుంది. దాని ద్వారా లక్షలాది మంది సైన్యం ఉంటారు, పోలీసు ఉంటారు, పారామిలిటరీ బలగాలు ఉంటాయి. వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉంటారు. ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ, ఇంత పోలీసు కానీ సమాజానికి ఏమవసరం? సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత బల ప్రయోగం యొక్క అవసరం రాజ్యానికి ఉండదు. కానీ రాను రాజ్యము విపరీతమైనటువంటి బల ప్రయోగాన్ని లేదా బల ప్రయోగం చేసే సాధనాన్ని పెంచుకుంటూ వస్తుంది. నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్ లో 60,000 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ చేశారు పోలీస్ యంత్రాంగం. ఎవరి మీద ఉపయోగించడానికి? ఎందుకు ఇంత బల ప్రయోగం? రాజ్యాంగం ప్రకారము రాజ్యము బల ప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ప్రమాణాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉంది. రాజ్యము తన ఆయుధాన్ని ఉపయోగించేప్పుడు దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉంది. ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యం ఆయుధాన్ని ఉపయోగించాలి. ప్రైవేట్ వైలెన్స్ కి రాజ్యం చేసేటువంటి బల ప్రయోగం చాలా తేడా ఉంటుంది. సమాజంలో కొంత హింస ఉండొచ్చు. హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సెస్ హింస, ప్రైవేట్ హింస, రాజ్య హింస, ఇక దానికి అంతు ఆది లేకుండా అది ఒక చక్రంలాగా తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్, ఒక హింసాయుత దశలో పడిపోతుంది. కనుక ఇవాళ మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ ఒకటై వాళ్ళ మధ్య చాలా తేడాలు ఉన్నాయి, భావజాలకు తేడాలు ఉన్నాయి, వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇన్ని పార్టీలు ఉన్నాయి. కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకైతే ఒకటి అర్థం చేసుకుని ఏంటంటే ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బల ప్రయోగం అనేది దానికి ఆంక్షలు లేకుండా అది ఉపయోగించడం, దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు. ఇది చరిత్ర. రాజ్యము ఒక్కసారి ఏ ఆంక్షలు లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించ మొదలు పెట్టిందంటే ఇక రాజ్యానికి హద్దులు ఉండవు. ఎందుకంటే రాజ్యం దగ్గర ఉన్న బల ప్రయోగ సాధనాలు ఏవైతున్నాయో విపరీతమైన సాధనాలు ఉన్నాయి. ఇన్ని సాధనాలు తమ దగ్గర పెట్టుకొని, ఇన్ని ఆయుధాలు తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే
రేపు భవిష్యత్ సమాజం ఏం కాబోతున్నదని ఆందోళన నుంచి మనందరం ఇక్కడికి వచ్చాం. రాజ్యానికి చెప్పడానికి వచ్చాం. మీకు బల ప్రయోగం చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆయుధాలు ఉపయోగించాలనే ఆంక్షలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలు కాదని మీరు ఒకే ఒకసారి ఫలానా గ్రూప్ ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు? మీరు అంటే ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని ఫలానా డేట్ వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, చట్టబద్ధ పాలనకు విరుద్ధం. రాజ్యం అట్లా వీలు లేదు. కానీ రాజ్యము ఇవాళ బాహాటంగా మేము చంపుతాం, ఎలిమినేట్, న్యూట్రలైజ్, భాషనే మారిపోయింది. కానీ ఇక్కడ ఆగుతుందా? మిత్రులారా, కాస్త చరిత్ర చదువుకొని పొలిటికల్ ఎకానమిక్స్ విద్యార్థిగా నేను చెప్తున్నాను, రాజ్య హింస హద్దులు దాటితే అక్కడ ఆగదు. ఇది చరిత్ర. ఇవాళ మనందరం కూడా రాజ్యానికి చెప్పడానికి వచ్చాం. మిమ్మల్ని ఎన్నుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు అధికారం ఇచ్చి ఓటరు తన ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడ పంపించింది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం పరిపాలించాలని పంపించారు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. రాజ్యాంగంలో ఏం రాసింది? రాజ్యాంగంలో చట్టాల్లో ఏం రాసింది? ఆ చట్టాలు ఖాతా చేయకుండా మీరు ఒకవేళ ఈ బల ప్రయోగాన్ని ఇలాగే ఉపయోగించకపోతుంటే సమాజం వాళ్ళ ఆందోళనలో ఉంది. మనందరం కూడా ఆందోళనలో ఉన్నాం. ఇది ఎక్కడ అవుతుంది? ఈ బల ప్రయోగము ఎక్కడ అవుతుంది అనేటువంటి ప్రశ్న, అనేటువంటి సవాలు ఇవాళ మనందరం ఎదుర్కొంటున్నాం. దానికి ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది ఆదివాసీల సమస్య. ఆదివాసీలు ఇవాళ మావోయిస్ట్ వచ్చిన తర్వాత ఉద్యమాలు చేయడం లేదు. గత 200 ఏళ్లుగా ఆదివాసీలు తమ జీవిత కొరకని, తమ అడవి కొరకని, జమీన్ అని వాటి కొరకు ఆదివాసీలు 200 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాల ఫలితంగా చాలా హక్కులు వచ్చాయి ఆదివాసులకి. భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది, ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యం పోవాలంటే ఆదివాసుల అనుమతి కావాలి, ఆదివాసులు దానికి అంగీకరించాలి. ఆ తర్వాత చాలా చట్టాలు వచ్చాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, అలాగే పీసా వచ్చింది. పీసా ప్రకారం కూడా మీరు ఆదివాసీలు ఎవరి ప్రాంతానికైతే మీరు వెళ్తున్నారో అక్కడ వెళ్ళడానికి వాళ్ళ అనుమతి కావాలి. రాజ్యాంగంలో జైపాల్ సింగ్ స్పష్టంగా మాట్లాడాడు, మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాం, మీరు మేము కలిసి ఉండాలని అంటున్నాం, మా స్వతంత్రం ఏంటి, మా స్వేచ్ఛ సంగతి ఏమిటి, మా స్వయం పరిపాలన సంగతి ఏమిటని జైపాల్ సింగ్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏదైతే అదే ప్రశ్న 75 ఏళ్ల తర్వాత మనం అడుగుతున్నాం. ఇవాళ ఆదివాసుల యొక్క అస్తిత్వం ఏమిటి, ఆదివాసుల జీవన విధానం ఏమిటి, ఆదివాసుల యొక్క స్వేచ్ఛ ఏమిటి, స్వాతంత్రం ఏమిటి, వాళ్ళ అడవి మీద ఉండే వాళ్ళ హక్కుల సంగతి ఏమిటి, ఇవన్నీ పోయి ఇవాళ కేవలం అక్కడ సహజ వనరులు ఉండబట్టి, అక్కడ ఖనిజాలు ఉండబట్టి ఆదివాసుల వాళ్ళ నిజం కూడా వాళ్ళ యొక్క విషాదమై, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద అంత సంపదను వాళ్ళు కూడా తెలియదు, ఉన్నవాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళకి స్వప్రయోజనం లేదు, డబ్బులు చేసుకోవాలని లేదు, వాళ్ళకు పేరు లేదు. వాళ్ళు అమాయకులుగా అదే మీద ఆధారపడి ఒక నిరంతరంగా వాళ్ళ అంటే ఒక్క సమస్య కాదు, సమస్యల వలయంలో వాళ్ళని ఎక్కేశారు. ఇది ఆదివాసీల పోరాటం. కానీ ఆదివాసుల పోరాటానికి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి మీరు మావోయిస్టు సరే ఆయుధాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు. కానీ చంపుతున్నది ఎవరిని? ఆయుధాలున్న వాళ్ళు కాదు, అమాయకమైన ఆదివాసులను చంపుతున్నారు కదా. ఆదివాసులని మనము అక్కడ వెళ్ళి పిల్లలు అనకుండా, చిన్న పిల్లలు అనకుండా, మహిళలు కాకుండా, వృద్ధులు అనకుండా మీరు మొత్తంగా ఇవాళ ఆదివాసుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధం ఏదైతే ఆదివాసుల మీద ప్రకటించారో ఆ యుద్ధం అక్కడ ఆగుతుందా? అక్కడ ఆగుతుందా? లేక ఆ యుద్ధము ఎక్కడి దాకా పోతుంది? ఇవాళ మీరు ఇజ్రాయిల్ దుర్మార్గం చూస్తే అమానవీయంగా, అమానుషంగా హాస్పిటల్స్ మీద, స్కూళ్ళ మీద, ఇళ్ల మీద బాంబులు వేస్తున్నారు. ఎట్లా? అసలు మీరేలా అధికారం ఉందని
నీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని ఇవాళ ఇజ్రాయెల్ అనే అతను దుర్మార్గమైన దేశం అమెరికా యొక్క మద్దతుతో ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు, హాస్పిటల్లు, సివిలియన్ ఏరియాస్, జీవించే జనజీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటది కదా. ఆ యుద్ధం నీతి అక్కడ లేదు. దాని వెనుకున్న అమెరికాకు అసలే యుద్ధ నీతి వాడు వెనుకొని నడుపుతున్నాడు. ఆ అమెరికాలో ఉండేటువంటి ఖనిజ వనరుల కొరకని ఇవాళ అక్కడ యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఆయిల్ ఉందని యుద్ధం చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ ఖనిజ వనరుల కొరకైతే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని చేశారో భారతదేశంలో కూడా జరుగుతున్నది. ఈ దేశంలో ఉండే ఖనిజాలను వాటిని దోచుకోవడానికి, ఆ ఖనిజాలను ఇవాళ లాభాల కొరకని, కార్పొరేట్ లాభాల కొరకని మీరు వాళ్ళ ఒక యుద్ధం చేస్తున్నారు. మీరు ఖనిజ వనరులను ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసీతో కూర్చొని మాట్లాడవచ్చు. ఈ ఖనిజాలు దేశానికి అవసరమని చెప్పొచ్చు. దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులని. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల వాళ్ళ లాభాలు కొరకని, అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాలు కొరకని మీరు వాళ్ళ అక్కడ కథ, ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు వెనుక దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు. ఓకే, మావోయిస్ట్ ముక్త తర్వాత దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు? అడవిలో పోతున్నది ఆ ఖనిజ వనరుల కొరకు పోతున్నారు. ఖనిజ వనరులు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులు. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా, లేక ప్రజల కొరక? ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా? అంటే సంపద పెంచుకోవడం కొరకని ఈ విపరీతమైన అసమానత పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ ముప్పటి మంది కొరకని ఇవాళ ఇంత బల ప్రయోగం జరుగుతున్న దేశంలో. కార్పొరేట్ శక్తులు ఒకవైపు, తర్వాత మత ద్వేషాలను పెంచడం. మత ద్వేషాలను పెంచడం ఎందుకు? ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా? మొదట మనం మనుషులం, తర్వాత అయినా ఓ మతము కులం. కానీ ముందు మనం మనుషులం అని మర్చిపోతే ఎట్లా? మీరు చంపుతున్నది ఎవరిని? మనుషులను చంపుతున్నారు. మానవత్వం ఏమైంది? మనిషిలో ఉండేది దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఏమయ్యాయి? మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి? మనిషి ఏమైతున్నాడు? ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు, కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి. మనందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి అయినా, రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే, శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది. శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి, నాగరికత అభివృద్ధికి అది అవసరం. యుద్ధము అది విధ్వంసానికి దారితీస్తుంది, శాంతి మానవుడి అభివృద్ధికి దారితీస్తుంది. శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు. మీరు మాట్లాడతామంటూనే మీరు వాళ్ళని చర్చలకు పిలవాల్సిందే, మాట్లాడవలసింది. వాళ్ళ ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి. కానీ మేము లేదు, ఏది వినం. ఇవాళ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రం మేము ఢిల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం. ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. 8-10 రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒక 20 సంస్థలు చేసి కాంగ్రెస్ పార్టీని, భిన్న రాజకీయ పార్టీని కలిసాం. కలిసి మాట్లాడాం. రాహుల్ గాంధీని కలిసాం, మల్లికార్జున ఖర్గేని కలిసాం. అందరూ కూడా శాంతి కావాలని అంటున్నారు. కానీ శాంతి కావాలని వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు మాట లేదు, చదువుకోలేదు. ఇంతకాలంగా మాట్లాడుతూ, ఇంతమంది మేము దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా? శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా. ఎందుకు శాంతి చర్చలు చేయరు? శాంతి గొప్పదే కదా. శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాంతి చర్చలు జరిగాయి కదా. శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి? ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనందరి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, శాంతి ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళకి వేరే కారణాలు ఏమో
ఏ కారణాలు అయితే అంటే మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా, సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కమిటీ వేశారు కదా, శంకరం గారు, బాలగోపాల్, నందిని సుందర్, వీరాభాగ్యతో ఒక కమిటీ వేశారు కదా, కమిటీ సలహాలు ఇచ్చింది కదా. ఏమైంది ఆ కమిటీ? ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే దేశంలో శాంతి కావాలని అనుకున్న వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శాంతి ప్రయత్నాలకు, సమాజంలో ఉండే సమస్యలకు మూల కారణాలు వెతుకుదాం. ఆదివాసీ ప్రాంతాలు 200 ఏళ్ళుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది, ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం, మూలాలు పెడదాం, ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం. ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మాడితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు? మీ స్వప్నం ఏమిటి? మీ సమాజంలో మనుషులంతా కలిసి జీవిస్తారా? శాంతియుత సహజీవనము కొరకు